సో మనకు బేసిక్గా మనుషులకైతే పాము కుడితే నురుగెళ్తా అంటారు, దీనికైతే ఏం కనబడతలేదు. ఇది ఏం ప్రాబ్లం ఏమన్నట్టు. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ గైస్. సో ఇలా వచ్చేసి వాన పడుతుంది. సో వాన పడ్డగానే వీడియో అయితే తీస్తున్నాను, ఎందుకంటే టైం లేదు, మొత్తం ముసురు పడ్డట్టు అయితే అవుతుంది. సో ఇలా మీరు తమిళలో అయితే చూసే ఉంటారు కదా, పాము జరిపోతు పాము అయితే ఒక మేకపోతు అయితే కుట్టడం అయితే జరిగింది. అది ఆన్ ది స్పాట్లో ఏం చనిపోలేదు, పొద్దుకి ఇంటికి పోయినాక ఒక 5 సుమారులో అయితే చచ్చిపోయింది. నేను అనుకున్నా అదే మన కుట్టింది కుట్టలేదు, మా నార్మల్గా కామనే కదా, మనకి ఎనీ టైం ఏడాది ఆడ కానవస్తూ ఉంటాయి. సో నేను అనుకున్నాను ఇప్పుడు మనకు కుట్టిందా అంత నేను పట్టించుకోలేనమాట. సో ఇంటికి పోయినాక పొద్దుకి ఒక 5-5:30 ఇంటికి పోయినాక అయితే ఒక మేకపోతు అదే అదే తల్లాడుతుంది అనమాట, కొట్టుకుంటుంది. సో దాన్ని చెక్కింగ్ చేస్తే ఇక మొత్తం క్లియర్ అయితే తెలియలేదు. ఆ వీడియో అయితే చూడండి, ఓకేనా. సో ఇది గాయస్, ఇది మన జరిపోతు పాము అనమాట. సో మన పక్కన తాత ఉన్నాడు, ఆయన చంపేశాడు ఇంతకుముందే. నేను కూడా ఉన్నా, కాకపోతే నేను అందే వరకు అయితే ఆయన స్పాట్లో చంపేశాడు అనమాట. మందలకి వెళ్ళి అదే మేక మందలకి వెళ్ళి అయితే ఊరికి వస్తుంది అనేసి ఆయనకెళ్ళి వచ్చింది. ఆయనకెళ్ళి వచ్చినాక ఆయన చంపేసిండు. సో మేమిద్దరం ఏమనుకోలేనమాట. సో ఇప్పుడు మందలకి వెళ్ళి వచ్చింది కాబట్టి మందలకి వెళ్ళి వచ్చింది, కాకపోతే ఇక ఏదన్నా కుట్టి ఉంటుందా అంటే మేము పట్టించుకోలే. ఇక మేము అవి చెప్తామంటే అవి మూగ జంతువుల అవి ఎట్లా చెప్తాయి, నోరు పట్టుకొని చెప్పలేవు కదా. సో ఇప్పుడు మా తాత అయితే కుదురుతాడు, ఎందుకంటే మొత్తం ఇక ఆయన ముఖం చూపించలేదు, ఆయన బాడీ కూడా చూపించలేదు, ఎందుకంటే పుష్కని ఇట్లనే ఏదైనా ప్రాబ్లాలు వస్తాయి కదా. ఇప్పుడు ప్రతి అడవి జంతువు గురించి ఏదైనా కానీ ఇప్పుడు తీయాలంటే చాలా భయం అన్నమాట. సో నేను ఏదో ధైర్యం చేసి అలా తీస్తున్నా మీద నాకు కూడా భయం ఉంటుంది ఎంతో కొంత, ఎందుకంటే మధ్యలో మొన్న ఉడుము వీడియోలు కూడా తీసిన. సో చూసారు కదా, పాము చూడుసురు మన ఎంత మనిషిగా అంటే పొడిగా ఉంటుంది, ఎంత 7 ఫీట్ దాకా అయితే ఉంటుంది ఖచ్చితంగా, దాన్ని తోక వాటికి లేపితే. ఈ పాము అయితే ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఇది కుట్టిందని మాకు తెలియదు, కానీ మాకు ఇంటికి పోయినాక తెలిసింది ఏంటంటే మేకపోతు ఒకటి అదే గిలగిల కొట్టుకోవడం మొదలుపెట్టింది. అంటే అంత స్లోగా దీని పవర్ అయితే ఎక్కింది, అంత స్పాట్లో అయితే ఏం ఎక్కలేదు దీని పవరు. స్లోగా ఎక్కింది. స్లోగా ఎక్కిన వల్లే మేము ఇప్పుడు గొర్రెల అదే మేకల కాడ ఉన్నాం. ఇప్పుడు మేము పట్టించుకుంటాం, ఇక ఏం కాలేదులే అనుకున్నాం. సో ఆ తర్వాత అయితే తెలిసింది ఏంది ఏం కథ అనేది. ఇప్పుడు మన కుక్కలు కూడా దాన్ని చూస్తున్నాయి. కుక్కలకి ఏం పట్టలేదులే, ఇప్పుడు మనం కొట్టం కూడా ఏం పట్టాయిలే, భయపడతాయి. కాకపోతే ఇప్పుడు ఉడుము సుండి పడతాయి. ఇప్పుడు మేకపోతులు చూద్దాం, చూడండి. మేకపోతు ఇప్పుడు కొరుతుంది. సో ఇప్పుడు మన కుట్టిన ప్రదేశం కూడా మనకు తెలుస్తలేదు, ఎందుకంటే వాళ్ళకి బూరు ఉంటుంది కదా, ఎక్కడ కుట్టింది ఏం కథ అనేసి కూడా మనకైతే తెలియదు. ఇప్పుడు మనకు ఏర్పాటు చేయడం అయితే తెలియదు. ఇంకా మనకు బేసిక్గా మనుషులకైతే నోట్లోకి వెళ్ళి నురుగు వెళ్తుంది అంటారు, దీనికి నురుగు కూడా వెళ్తలేదు. మరి ప్రాబ్లం పాముదే అంటారా వేరేదంటారా కింద కామెంట్ అయితే చేయండి, ఓకేనా. సో ఇప్పుడు మాకు ఇంత స్పాట్లో అయితే మందు కూడా ఎమర్జెన్సీ దొరకడం అయితే చాలా కష్టం. ఇప్పుడు ఆల్రెడీ డెడ్ అయినట్టే ఉన్నది. ఇప్పుడు ఎందుకంటే ఇంత స్పాట్గా మనం ఏం చేయలేం కదా. ఇప్పుడు నేను వచ్చిన ఒక 2 నిమిషాలకి ఇట్లా అయింది అనమాట, ఇంటికి అందిన వాళ్ళే. సో రాంగ్ కూడా మంచిగా నడుచుకుంటూ వచ్చింది. సో అది ఇప్పుడు కొట్టుకుంటుంది, పళ్ళు కొరుకుతుంది, కురుకు అనుకుంటా పళ్ళు అయితే కొరుకుతుంది. సో అది డౌటే ఇప్పుడు ఉండడం, ఉన్నదా పోయినట్టే ఉంది ఫ్రెండ్స్.